నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, వీటికి గల కారణాలు ఏంటి, దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. ముందు ఇన్ఫర్టిలిటీ, అసలు మ్యారీడ్ అయిన కపుల్కి ఎన్ని డేస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం? ఓకే, సో నార్మల్గా అండి ఒక అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవటమే దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ అనమాట. సో చాలా అంటే ఎంత వరకు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు కపుల్స్. సో సహజంగా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఫీకండిటీ పర్ సైకిల్ అని, అంటే ఒక కపుల్కి పేరెంట్స్ అయ్యే కెపాసిటీ వన్ సైకిల్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 20% అనమాట యంగర్ కపుల్స్లో. అంటే ఎగ్జాంపుల్ కొందరు కపుల్స్ లైక్ హస్బెండ్స్ వేరే కంట్రీలో ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 monthsలోనే ప్రెగ్నెన్సీ అయిపోతుంది అని అనుకుంటారు. బట్ జనరలీ యాజ్ డాక్టర్ మనం ఏం చెప్తామంటే 1 year కూడా న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. 1 yearలో ఒక 100లో 76%కి న్యాచురల్గా అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ద క్రియేషన్ అన్నట్టు. బట్ చాలామంది 2 monthsలోనే ట్రై చేస్తున్నా ఇంకా కావట్లేదు, ఎందుకు ఏదో ప్రాబ్లం ఉంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఐడియలీ 1 year ఈస్ కరెక్ట్. ఆ 1 yearలో 76% వరకు ప్రెగ్నెన్సీ అయిపోతారు వితౌట్ ఎనీ హెల్ప్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి దే ఆర్ వెరీ హ్యాపీ. లేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేని వాళ్ళకి ఇట్ బికమ్స్ లైక్ ఇంకా ప్లాన్ చేయలేదు అనేది. సెకండ్ ఇయర్లో 84% విల్ కన్సీవ్ అన్నట్టు. ఐడియలీ 2 yearsలో కూడా కన్సీవ్ కాలేదంటే దెన్ వీ విల్ థింక్ దేర్ కెన్ బి సమ్ ఇష్యూ. బట్ కొన్ని సిచ్యుయేషన్స్లో లైక్ లేడీస్ ఏజ్ అనుకోండి 35 అబోవ్ ఉంటే 1 year వీ డోంట్ టెల్ దెమ్ టు వెయిట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 1 year వెయిట్ చేసి ఎగ్స్ మళ్ళీ 0 అయిపోతే న్యాచురల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో 6 months ట్రై చేసుకోండి అని చెప్తాం. ఏజ్ ప్లేస్ అ రోల్. సెకండ్, సపోజ్ ఒక లేడీకి నెలసరి ఎవ్రీ మంత్, ఒక లేడీకి నెలసరి ఉంటుంది కదా. సో పీరియడ్స్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఉంటే ఒక ఇయర్లో 12 chances, 12 months ఇయర్లీ. అంటే ఎగ్ ఎవ్రీ మంత్ ఒకేసారి విడుదల అవుతుంది ఓవ్యులేషన్ టైంలో. సో 1 yearలో 12 times ఛాన్స్. సపోజ్ ఒక లేడీకి నెలసరి ఇర్రెగ్యులర్, కొందరు లేడీస్ 3 monthsకి ఒకసారి నెలసరి వస్తుంది అంటారు, కొందరికి నెలసరి 6 monthsకి ఒకసారి, అండ్ కొందరు లేడీస్కి దే డోంట్ ఈవెన్ నో పీరియడ్స్ ఎప్పుడు వస్తుంది. సో ఇప్పుడు 3 monthsకి ఒకసారి నెలసరి వస్తే అండి ఒక ఇయర్లో 4 times ఛాన్స్ ఉంటాయి. బికాస్ 3 months అంటే 4 times ఛాన్స్. సో అది మిస్ అవుతే 1 full year మిస్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కూడా దే డోంట్ హ్యావ్ టు వెయిట్ లాట్ ఆఫ్ టైమ్ అన్నట్టు. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, పెళ్ళి అయి ఉంటుంది బట్ వాళ్ళకి కలవటంలో ఇష్యూ ఉంటుంది. కొందరు కపుల్స్ లాస్ట్ మంత్ ఒక కపుల్స్ 7 years వరకు బయటపడలేదు ఈ ప్రాబ్లం. 7 years వరకు కూడా పిల్లలు కాకపోతే దే కేమ్ టు us. తర్వాత అంతా మాట్లాడుతుంటే కొంచెము వాళ్ళకి ఇది చెప్పుకోవటం ఒక ఇన్హిబిషన్ అనమాట, ఒక ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్ అన్నట్టు. బట్ అంతా చూస్తే వాళ్ళకి ఇష్యూ ఏంటంటే సెక్షువల్ డిజార్డర్స్, కలవటంలోనే ఇష్యూ. 7 years దే డోంట్ హ్యావ్ టు వేస్ట్ అనమాట, ఇట్స్ జస్ట్ టైం ఇది కదా. సో ఇటువంటి కండిషన్లో దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్. బట్ జనరల్గా ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ 1 year దే షుడ్ ట్రై న్యాచురల్లీ కంపల్సరీ. ఓకే, సైకిల్స్లో మనం పెయిన్ఫుల్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం కదా, చాలా అసలు టాలరేట్ చేయకుండా విపరీతమైన పెయిన్స్ చూస్తాం. ఎందుకు వస్తాయి ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీసేవి ఉంటాయా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో పీరియడ్స్ పెయిన్ అంటే ఇది పీరియడ్స్ ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ కొందరు పెయిన్స్ ఉంటాయి. బట్ ఒక 100 members లేడీస్ అనుకోండి, వాళ్ళని చూస్తే 95%కి కామన్గా ఉన్న పెయిన్ చిన్నగా, అంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది, 2-3 hours ఇట్ విల్ సెటిల్, వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా అవసరం ఉండదు. సో ఇటువంటి పెయిన్ మోస్ట్ ఆఫ్ ద లేడీ విల్ ఎక్స్పీరియన్స్ అండి ఎనీ టైం తన లైఫ్ టైంలో. ఆ పెయిన్ అనేది వీ కాల్ ఇట్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటాం. అది కామన్, దట్ ఈస్ వెరీ గుడ్ పెయిన్ అన్నట్టు. మన ఫర్టిలిటీలో చూస్తే ఓవ్యులేషన్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో ఈ చిన్న పెయిన్ని దే డోంట్ హ్యావ్ టు వరీ.
ఇట్ ఈస్ కాల్డ్ ఫిజియలాజికల్ పెయిన్, నార్మల్ పెయిన్ అనమాట. బట్ కొందరికి ఒక 100లో 5 చాలా అంటే ఎక్కువ విపరీతమైన పెయిన్ పీరియడ్స్ వచ్చే ముందు స్టార్ట్ అవుతుంది, 3 days పీరియడ్స్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. అండ్ నార్మల్ జాబ్ చేయలేరు, కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కాలేజ్కి వెళ్ళలేరు. ఎటువంటి నాకు ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నప్పుడు కంజెస్టివ్ డిస్మెనోరియా అని చెప్తాం. సో ఆ టైప్ పెయిన్ ఉంటే మోస్ట్లీ కొన్ని సిచ్యుయేషన్లో లైక్ ఎండోమెట్రియాసిస్ కానీ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఇలాంటి సిచ్యుయేషన్ అని చూసుకోవటం ఇంపార్టెంట్. బట్ జనరల్గా చిన్నగా ఫస్ట్ డే పీరియడ్స్ వచ్చిన టైంలో పెయిన్ కానీ వాళ్ళు నార్మల్గా 2 hours మంచిగా అయిపోతే నథింగ్ టు వరీ ఎట్ ఆల్ అండి. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ లేడీ టు ఎక్స్పీరియన్స్. కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నాగబాబు గారు చెప్పండి మేడం. ఓకే మేడం. హలో మేడం. నాగబాబు గారు మాట్లాడండి, వింటున్నాము. అదే IVF చేయించుకున్నా మేడం. ఓకే. 2 times కూడా ఎగ్ కాట్ ఫర్ మ్యాక్స్ 5 years అవుతుంది మేడం. కానీ ఎగ్ కాట్ లేదన్నారు మేడం 2 times కూడా. క్వాలిటీ ఇష్యూనా అండి? ఓకే. సో ఏజ్ ఎంత అండి మీ వైఫ్ది? మా వైఫ్ అయితే 26 అవుతుంది, 25. ఓకే, వెరీ యంగ్ ఏజ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏదైనా అంటే ట్యూబ్లో ప్రాబ్లం ఉండిందా, ఏమి ఇష్యూ ఏమి ఉండిందండి? పెళ్ళి అయ్యి ఎన్ని ఇయర్స్ మీకు? అటువంటిది ఏం లేదన్నారు మేడం. అక్కడ డాక్టర్ చూస్తారండి. ఓకే, ఇప్పుడు మీకు బేబీ ఎంబ్రియోస్ వచ్చినది ఎన్ని బేబీస్ వచ్చినాయి? Day 3 బేబీసా, Day 5 బేబీసా? బ్లాస్టోసిస్ట్ అంటే ఏదన్నా మీకు ఐడియా ఉందా అండి? Day 3 వచ్చే మేడం. ఓకే, సో యూజువలీ నాగబాబు గారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ క్వాలిటీ ఎవరికి తక్కువ ఉంటుంది అంటే సహజంగా ఒక 80% వరకు మనం ముందే చెప్పొచ్చు, బట్ 20% ఎగ్ తీసిన తర్వాతనే తెలుస్తుంది ఏ డాక్టర్ కూడా. సో ఐడియలీ ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఎప్పుడు అంటే జనరల్గా, అందుకే నేను మీకు మీ వైఫ్ ఏజ్ అడిగాను, 35 తర్వాత క్వాలిటీ ఇష్యూస్ కొందరికి కనిపిస్తుంది. యంగర్ ఏజ్లో యూజువలీ ఆ ప్రాబ్లం ఉండదు. సో సెకండ్ ఇష్యూ ఏంటంటే నెలసరి చాలా ఇర్రెగ్యులర్ ఉందనుకోండి, 3 monthsకి ఒకసారి 4 months బాడీలోనే ఓవ్యులేషన్ అవ్వట్లేదు, ఎగ్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వట్లేదు. సో ఇటువంటి అయిన వాళ్ళకు కూడా ఎగ్ ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ తర్వాత ఎగ్ తీసిన తర్వాత పారామీటర్స్ ఉంటాయి మనకి, సైటోప్లాజం అది అండ్ దెన్ పోలార్ బాడీ, ఇవన్నీ చూసి ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేసి ఎగ్లోనే ఇష్యూ ఉందనుకోండి కొంచెం బ్రేక్ ఇచ్చి వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక మ్యాజిక్ ట్రీట్మెంట్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి గ్లోబల్గా ఏం లేదండి. ఐల్ బీ వెరీ హానెస్ట్ టు యూ. బట్ ఎగ్జాంపుల్ మా ఈ 20 years ఎక్స్పీరియన్స్లో వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ సైన్స్ ప్రకారం ఏంటంటే అండి, ఎవ్రీ మంత్ ఒక లేడీకి నెలసరి వస్తుంది కదా, సో ఆ మంత్కి ఉన్న ఎగ్స్ అనేది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్ సైకిల్, మళ్ళీ ఆ వేవ్ అనమాట, ఆ ఎగ్ థియరీలో ఒక వేవ్ అన్నట్టు. సో డోంట్ వరీ, చిన్న ఏజ్ కాబట్టి మళ్ళీ కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని స్కాన్ చేసుకొని ఎగ్ నెంబర్ ఎంత అని చూసుకోవటం ఇంపార్టెంట్. అండ్ ఒక్కటి ఎప్పుడు నేను మా పేషెంట్స్ కూడా చెప్తాను, ఐవీఎఫ్ ఈజ్ నాట్ 100% సక్సెస్. 100లో 60 మెంబర్స్కే ఫస్ట్ సైకిల్లో అవుతాయి, 40 మెంబర్స్కి కాదు. సో వీళ్ళు మళ్ళీ సెకండ్ సైకిల్లో 40లో ఒక 20-25%కి ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా ఫస్ట్ 3 cycles ఆర్ బెస్ట్ 3 cycles. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఉండి 2 IVF ఫెయిల్ వాళ్ళు కూడా న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారు. సో చిన్న ఏజ్ కాబట్టి 8th to 18th day నెలసరి కరెక్ట్ ఉంటే వీక్లీ ట్వైస్ న్యాచురల్ కూడా ట్రై చేసుకోండి. నెవర్, బికాజ్ వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్. సో న్యాచురల్ హోప్ అనేది ఎవరు వదలకూడదు, ఛాన్సెస్ ఆర్ ఆల్వేస్ దేర్ అండి. రైట్, కాలర్ ఉన్నారు ఎల్బీ నగర్ నుండి, లత గారు. నమస్తే అండి. డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 లత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి లత గారు, వింటున్నాం. పీరియడ్స్ ప్రాబ్లం అంటే ఎవ్రీ మంత్ రాదా అమ్మా మీకు పీరియడ్స్? ఎవ్రీ మంత్ వస్తుంది మేడం, ఈ 1 year నుంచి 2-3 months రావడం. ఓకే,
సో ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు యాజ్ ఎ డాక్టర్ మేమేమి ఫస్ట్ చూస్తామంటే అమ్మా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే సైన్స్లో వీర్ కాల్ ఇట్ యాజ్ యాన్ ఓవ్యులేషన్ అని. సో అంటే నెలసరి కరెక్ట్గా రాకపోవటానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో సైన్స్ ప్రకారం మెయిన్ 4 రీజన్స్ ఉంటాయమ్మా. 1, 2, 3, 4. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ క్లాసిఫైడ్ 4 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే చిన్న టెస్ట్, థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్. ఆ బేసిక్ టెస్ట్ చేయించాలి మీరు. సో థైరాయిడ్లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ప్రొలాక్టిన్ హార్మోన్స్లో ఇష్యూ ఉంటే నెలసరి ఇర్రెగ్యులర్ అవుతుంది. అండ్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. ఇది టైప్ 3 WHO ప్రాబ్లం అనమాట. సో సెకండ్ 2 టెస్ట్ అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ స్కాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. స్కాన్లో మనం చూస్తున్నప్పుడు నెలసరి ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు సపోజ్ స్కాన్లో అండాశయం ఎగ్ బ్యాగ్ ఇలా ఉంటుంది చూడండి. స్కాన్లో ఏం చూస్తామంటే ఎగ్ బ్యాగ్లో ఎన్ని ఎగ్స్ అని చూడటం జరుగుతుంది. ఎక్కువ ఎగ్స్ ఉండి నెలసరి డిలే అవుతుంటే PCOD అని చెప్తాం. PCOD అంటే టైప్ 2 WHO డిజార్డర్. దానికి ట్రీట్మెంట్ ఉంటాయి, డోంట్ వరీ. యూజువలీ వెయిట్ సడన్గా గెయిన్ అవుతే ఈ ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్లస్ కొన్ని టాబ్లెట్స్ ఇవన్నీ PCODలో రెగ్యులర్ చేయొచ్చు నెలసరి అనేది. సో నౌ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్ బ్యాగ్లో 0 ఎగ్ ఉందనుకోండి. 0 అంటే ఎగ్సే లేవు, అప్పుడు నెలసరి ఇర్రెగ్యులర్ అవుతే యూ షుడ్ లిటిల్ వరీ. అది ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది 1 కండిషన్ అనమాట. సో ఇలా స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటి అని కరెక్ట్గా టైప్ 1నా, టైప్ 2నా, టైప్ 3నా, టైప్ 4 అని ఫస్ట్ కేటగరైజ్ చేసుకోవటం జరుగుతుంది. అండ్ ఎక్కువ ఏమి ఉండదు, జస్ట్ స్మాల్ టెస్ట్ అండ్ 1 స్కాన్. ఇది చేసి ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ కూడా కరెక్ట్గా దొరుకుతుందమ్మా. సో డోంట్ వరీ. రైట్, కాలర్ ఉన్నారు గుడివాడ నుండి, రమణ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే అండి, చెప్పండి. మాది గుడివాడండి. ఓకే. మా అమ్మాయికి పోయిన సంవత్సరం ఏకాలంలో మ్యారేజ్ చేసామండి. ఓకే. అయితే పాపకి మ్యారేజ్ అయిన తర్వాత 6 నెలలకి అంటే అదే రొమ్ము థైరాయిడ్ లాంటి వచ్చింది. కొంచెం మళ్ళీ చెప్పండి అమ్మా, నాకు వినిపించలేదు. ఇప్పుడు వినిపిస్తుంది కొంచెము. మీరు అదే ఏమైంది లాస్ట్ సమస్య? అంటే రొమ్ము థైరాయిడ్ అన్నారండి, హాస్పిటల్ తీసుకెళ్తే టెస్టులు చేసి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏంటి మా పాపకే థైరాయిడ్ వచ్చిందన్నారు. థైరాయిడ్, ఓకే ఓకే, అండర్స్టూడ్ అమ్మా, అండర్స్టూడ్. సో థైరాయిడ్ అని, ఓకే. థైరాయిడ్ అంటే డోంట్ వరీ అండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ మళ్ళీ అన్నీ చూస్తుంటే థైరాయిడ్ హెస్ బికమ్ వెరీ కామన్. ఆల్మోస్ట్ చాలా గమనిస్తే ఒక 7-8 మెంబర్స్ కూర్చోంటే ఒక 3-4 మెంబర్స్కి ఉంటాయి థైరాయిడ్. ఇట్స్ బికమ్ సో కామన్. సో థైరాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అనుకోకండి. చాలామందికి ఇదే డౌట్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ కాదా అని. సో సైన్స్ ప్రకారం అండ్ ఫర్టిలిటీలో వాట్ వి సీ ఈజ్ TSH అని ఒక హార్మోన్ టెస్ట్, సింపుల్ టెస్ట్ అండి. అది 2.5 కింద తక్కువ ఉంటే, అది తక్కువ చేయటం చిన్న ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, జస్ట్ ఒక స్మాల్ ట్యాబ్లెట్ అనమాట. అది తీసుకుంటే థైరాయిడ్ లెవెల్ విల్ బికమ్ నార్మల్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఆర్ వెరీ హై. సో ఏమీ వరీ అవ్వకండి. బట్ 1 థింగ్ ఐ వాంట్ టు చెప్పాలి ఏంటంటే, చాలామందికి థైరాయిడ్ ఉంది అని తెలీదు. తర్వాత ప్రెగ్నెన్సీలో ఒక 4th మంత్లో థైరాయిడ్ టెస్ట్ చేస్తే TSH ఒక 10-12 ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ 3 మంత్స్ అనేది బేబీ ఆర్గానోజెనిసిస్ అంటాం మేము. బేబీది బ్రెయిన్ డెవలప్మెంట్, స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్, హార్ట్ డెవలప్మెంట్, ఇవన్నీ చాలా క్రూషియల్ అనమాట. ఎస్పెషలీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. మదర్ టెస్ట్ చేసుకోరనుకోండి, సో హై థైరాయిడ్ ఉంటే కొంచెం బేబీకి IQ, మెంటలీ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో ఐ ఆల్వేస్ సే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే ఒక చిన్న సింపుల్ థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే ఇవన్నీ ఇష్యూస్ని అవాయిడ్ చేయటం ఈజ్ కరెక్ట్ అన్నట్టు. చాలా మందిలో మనం ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం కదా. పీరియడ్స్ బిఫోర్ రావడం కామన్, కానీ జనరల్గా తరచూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు, రీజన్ ఏంటి? సో వైట్ డిశ్చార్జ్ అదే. సో నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది.
సో యూజువలీ పీరియడ్స్కి ముందు వచ్చేది అండ్ ఓవ్యులేషన్ టైంలో కొంచెం స్టిక్కీగా వైటిష్ డిశ్చార్జ్ కనిపించేది, ఇవన్నీ ఫిజియాలజీ అనమాట. ఎందుకంటే లూబ్రికేషన్ వల్ల అది కొంచెం సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది ఆ ఫేజ్లో. బట్ యాజ్ అ డాక్టర్ మేము పేషెంట్ వచ్చి అడిగినప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు సిగ్నిఫికెంట్గా అడుగుతాం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని. సో పీరియడ్స్ ముందు ప్లస్ పీరియడ్స్ మధ్యలో అంటే దట్ ఈస్ ఫిజియాలజీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి అడుగుతామంటే వాట్ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది. సో యూజువలీ కొంచెము కర్డీ వైటిష్ ఎక్కువ ఉండి క్వాంటిటీ అండ్ ఎక్కువ వాళ్ళ అంటే స్టెయిన్ ఎక్కువ అవుతుంటే అండ్ గ్రీనిష్ కలర్ ఇలా ఉంటే అది కొంచెం ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని ఒక వస్తుంది. అండ్ కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ ఇలా ఉంటే ఐడియలీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ అంటే ప్రైవేట్ పార్ట్లో హిచ్చింగ్ రెడ్డిష్ ఇవన్నీ ఉంటే సమ్వేర్ ఇన్ఫెక్షన్ అయింది అని తెలుస్తుంది. సో సింపుల్గా ఒక స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయటం జరుగుతుంది. ఇఫ్ యూ సీ ఇది గర్భాశయం, ఈ గర్భాశయం దాని ద్వారం అన్నమాట, ఇది సర్విక్స్ అంటారు. అండ్ దిస్ ఇస్ వెజైనా. సో వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మేము ఎక్కడి నుంచి అవుతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ ఫిజియాలజీ అంటే వీ గివ్ దెమ్ అంటే కొంచెం వెజైనల్ హైజీన్ గురించి చెప్తాం. బికాజ్ చాలామందికి ఇష్యూ ఏంటంటే ఎక్కువ హాట్ వాటర్ యూస్ చేస్తారు, ఎక్కువ సమ్ పర్ఫ్యూమ్ ఇలా ఫోమ్ అన్నీ యూస్ చేసేసి వెజైనల్ మ్యూకోజా అని పిలుస్తాం. వెరీ వెరీ డెలికేట్ అది. సో ఎక్కువ వల్ల అది క్రాక్ అవుతే వైట్ డిశ్చార్జ్ సెక్రీషన్ ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వీ టెల్ దెమ్ అబౌట్ వెజనల్ హైజీన్. తర్వాత తగ్గలేదు అంటే సేమ్ టైం వీల్ డూ వన్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి చూస్తే ద్వారంలో మనకి కొంచెము ఏదో కర్డీ వైట్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్నా, గ్రీనిష్ కలర్ ఉంటే ఇట్ ఈస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఇన్ఫెక్షన్నా అని తెలుస్తుంది. సో దాని ప్రకారము ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుందండి, నాట్ టు వరీ. ఒక్కొక్కసారి కొందరికి రిపీటెడ్గా ట్రీట్మెంట్ ఇచ్చి కూడా యూజ్ ఉండదు. సో ఒక చిన్న వైట్ డిశ్చార్జ్ టెస్ట్ తీసుకొని వి సెండ్ ఇట్ ఫర్ టెస్ట్ అనమాట. హై వెజైనల్ స్వాబ్ అంటాం, చిన్నది, అది మీ పెద్ద ఇది కాదు. టెస్ట్లో మనకు తెలుస్తుంది వాట్ ఈస్ ద ఇన్ఫెక్షన్, దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అన్నట్టు తగ్గిపోతుంది యూజువల్గా. బట్ చాలామంది ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అండి, ఇన్ఫెక్షన్ ఇలా వరకు ద్వారం వరకు ఉంటే ఓకే, వదిలేస్తే గర్భాశయం లోపల వెళ్ళి ఈ ఎండోమెట్రియం అని ఉంటుంది, బేబీ కూర్చున్న ప్లేస్, ఐ కాల్ ఇట్ యాజ్ బేబీస్ బెడ్. సో ఈ ఎండోమెట్రియంలో మొత్తం ఇన్ఫెక్షన్ అవుతే బేబీ బెడ్ సాఫ్ట్గా ఉండదు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వటము కష్టము. సో అది ఇంకా నెగ్లెక్ట్ చేస్తే అండి ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. ట్యూబ్స్ చాలా డెలికేట్ స్ట్రక్చర్, చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఉంటాయి ట్యూబ్స్ లోపల, ఎగ్ని స్పర్మ్ని కలపాలి ట్యూబ్. సో ఎక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతే దాని పని చేయదు, బ్లాక్ అయిపోతుంది ట్యూబ్. సో ఇలా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఇక్కడ ఉన్న ఆపేస్తే దాన్ని ఇంకా ఈ ఇన్ఫెక్షన్స్ ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటారు, వదిలేస్తే మొత్తం పెల్విక్స్ని టోటల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా దారి తీసే ఛాన్సెస్, ట్యూబల్ బ్లాక్ అవ్వటం, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. అర్లియర్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నాట్ చిన్న టాబ్లెట్సే యాక్చువల్లీ. ఇనీషియల్ టైంలో వస్తే చిన్న టాబ్లెట్స్తోనే ఆల్మోస్ట్ 90%కి బెనిఫిట్ అవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారు కడప నుండి, గిరి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మా పాపకి 3-4 months అట్లా వస్తుంది మేడం. ఓకే అమ్మా, అది ప్రాబ్లం అవుతుందని డౌన్ చేస్తుంది. పాప ఎంత అమ్మా ఏజ్? ఇప్పుడు 18 మేడం. సో 18. సో 18లో ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంటే ఐడియలీ డోంట్ వరీ సో మచ్ అమ్మా. ఎందుకంటే లేడీస్లో ఒక హెచ్పిఓ యాక్సిస్ అని ఉంటుంది, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని. అంటే బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తేనే ఓవ్యులేషన్ కరెక్ట్గా ఏర్పడవుతుంది. సో నార్మల్గా గర్ల్స్కి ఒక 12 yearsకి పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత 18 years వరకు కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంటే నథింగ్ టు వరీ మచ్. మేము యూజువలీ 18 yearsలో కూడా జస్ట్ స్కాన్ కూడా ఒక్కొక్కసారి చేయటం ఉండదు.
కొంచెం ఒబేసిటీ ఇలా వెయిట్ గెయిన్ ఏదైనా అవుతే ఎక్కువ ఇర్రెగ్యులర్ ఉంటుందమ్మా. సో లెటర్ లిటిల్ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్ ఏదైనా ఎక్కువ ఉంటే కొంచెం వెయిట్ రెడ్యూస్ అవ్వాలని చెప్పండి. బట్ నథింగ్ టు వరీ. 3-4 months కూడా నెలసరి కావట్లేదంటే ఒక స్కాన్ చేసుకుంటే ఇంపార్టెంట్ అమ్మా. అట్లీస్ట్ ఏముంది ప్రాబ్లం అని తెలుస్తుంది అన్నట్టు. మనం కొందరిలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ చూస్తాం. ముందు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది సెకండ్ టైం, బట్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. కారణాలు ఏంటి? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలామంది ఫస్ట్ది న్యాచురల్గా ఈజీగా అయిపోయింది, పెళ్ళి తర్వాత 4-5 monthsలోనే ప్రెగ్నెంట్ అయిపోయాను, ఇప్పుడు పాపన బాబు 7 years అయింది, న్యాచురల్ కావట్లేదు, వాట్ ఈస్ ద ఇష్యూ అంటే ఫస్ట్ వాట్ వీ సీ యాజ్ డాక్టర్ ఇస్ ఏజ్. సే సపోజ్ తను 30sలో షీ బికేమ్ ప్రెగ్నెంట్ ఈజీలీ, ఎగ్స్ క్వాలిటీ అంతా బాగుంటుంది. నో 7 years అంటే 37, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఉంటుంది అనమాట. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ట్యూబ్స్ అనమాట. యూజువలీ ట్యూబ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీ అయిన తర్వాత వాట్ హ్యాపెన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, యాజ్ ఎ ఎక్స్ప్లెయిన్ టు యూ, ఆ ఇన్ఫెక్షన్ తర్వాత ఏమవుతుందంటే ఇలా ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అటువంటి అయిన సిచ్యుయేషన్లో ఇదర్ నార్మల్ ఆర్ సిజేరియన్, అదే కదా డెలివరీ ఫస్ట్ అయింది, యూట్రస్ ఈజ్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్. ఆ టైంలో ట్యూబల్ ఇష్యూస్ ఉంటాయి. సో చిన్న టెస్ట్, ట్యూబ్ టెస్ట్ అని ఉంటుంది. ఇదర్ ఒక చిన్న HSG అంటారు, ఒకటి డై పాస్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉందా చూడటం జరుగుతుంది. ఓపెన్ ఉందంటే నథింగ్ టు వరీ, ఓపెన్ లేదు అంటే ట్యూబ్ ఏదైనా ప్రాబ్లమా అని చూసుకోవటం ఇంపార్టెంట్. సో ఇప్పుడు HSG కాకుండా SIS అని కూడా చేస్తున్నాం, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అది HSG అంత పెయిన్ కూడా ఉండదు, జస్ట్ ఒక స్కాన్ చేసి ఫ్లష్ చేస్తాం అనమాట, జస్ట్ లైక్ అ స్కాన్ ప్రొసీజరే. 50% పెయిన్ తక్కువ ఉంటుంది అనమాట SISలో. సో ట్యూబ్స్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మనకి తెలుస్తుంది అనమాట, అండ్ దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు. ఓకే, మనం మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తాం కదా, వీటికి కారణాలు ఏంటి? మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ మధ్యలో టు బి వెరీ ఆనెస్ట్ అండి, బిఫోర్ ఒక 10 years బ్యాక్ టోటల్గా ఒక పిల్లలు లేక కపుల్స్ వచ్చినప్పుడు అసలు మేల్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం మదర్ ఇన్లో కానీ మదర్ పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. బట్ అప్పుడు మేబీ 25% ఉండింది ప్రాబ్లమ్స్. ఈ మధ్యలో రీసెంట్గా మనం డేటా చూస్తుంటే 45% మేల్ ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. మెనీ రీజన్స్, ఎన్వైర్న్మెంట్ హజార్డ్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు, బట్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ కాంప్లికేటెడ్ అండి. మేల్ ఇన్ఫర్టిలిటీలో స్పర్మ్ టెస్ట్ చూడటం, తక్కువ స్పర్మ్ చూసుకోవటం, కొన్ని ట్యాబ్లెట్స్ కొన్ని సిచ్యుయేషన్లో ఉంటుంది, కొన్ని సిచ్యుయేషన్లో ట్యాబ్లెట్ కూడా పని చేయదు. సో IUI ప్రాసెస్ కానీ, జీరో స్పర్మ్ ఉంటే కూడా టెస్టిస్ నుంచి డైరెక్ట్గా తీసి IVF ఫిక్సీ ద్వారా జెనెటిక్ ఫాదర్ అవ్వచ్చండి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా అండి మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా. కాలర్ ఉన్నారు ఎర్రగుంటపాలెం నుండి, భూలక్ష్మి గారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం మామూలుగా నాకు నార్మల్గానే పిల్లలు అన్నారు మేడం. హలో, వింటున్నాము భూలక్ష్మి గారు, చెప్పండి. నార్మల్గానే పిల్లలు అన్నారు మేడం నాకు. ఓకే, వెరీ నైస్. అయితే పిల్లలు కొంచెం యాక్సిడెంట్ వల్ల ఇద్దరు చనిపోయారు. ఓ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా. అయితే నేను 2 సార్లు IVF ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాను మేడం. అయితే 2 సార్లు ఫెయిల్ అయింది మేడం. ఓ వెరీ సాడ్ అమ్మా. ఓకే, సో అవకాశం ఉందా లేదా మేడం? నాకు మీ ఏజ్ ఎంత అమ్మా? 33 సంవత్సరాలు మేడం. 33 ఈజ్ అ గుడ్ నార్మల్ ఏజ్. సేమ్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన అదే పాయింట్. మన దగ్గర ఒక కపుల్, సేమ్ సన్ వాజ్ డూయింగ్ MBBS అండి, సెకండ్ ఇయర్, ఏదో డెంగూలో వచ్చి జస్ట్ 1 son ఎక్స్పైర్డ్. వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. లేడీ వాజ్ 42 years. తర్వాత ఎగ్ పికప్ చేసి షీ డెలివర్డ్ అగైన్ అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. మళ్ళీ షీ వాజ్ నా కొడుకు పుట్టాడు అని షీ వాజ్ క్రైయింగ్. ఐ కెన్ రిలేట్ టు హర్, అంటే ట్రూ ప్రాబ్లమ్స్ అనమాట. ఇట్ ఈస్ వెరీ ట్రబులింగ్ అండి ఇలాంటి సిచ్యుయేషన్. సో ఒకటే అమ్మా, మీకు IVF కూడా ఫెయిల్ అయిందన్నారు. ఐఎమ్ ఆల్సో వెరీ, అంటే ఇంత చేసి కూడా ఫెయిల్ అయినప్పుడు యూజువలీ ఏమవుతుందంటే అగైన్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. ఎందుకంటే ప్రోటోకాల్ మార్చి
మీ ఎగ్ క్వాలిటీని ఫోకస్గా చూసుకొని డే 5 ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి, డే 3 ట్రాన్స్ఫర్ వద్దు. యూజువలీ బ్లాస్టోసిస్ట్లో సక్సెస్ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. సో డీటెయిల్గా స్టడీ చేసి ఒక మంచి సీడ్ ఒక మంచి సాయిల్లో వెళ్తే ఛాన్సెస్ ఆర్ గుడ్. సో ఆ ప్రాపర్గా వర్కౌట్ చేసి చేసుకోవచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.